ఫిలిపియన్స్ 3:20. ఫిలిపియన్స్ 3:20. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20. ఓపెన్ చేశారా? ఫిలిప్పీ 3:20. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసు క్రీస్తు అని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందున్నది. కానీ మనం చేసే ఫైట్స్, మన స్ట్రగుల్స్ కదా, మన ఆలోచనలు అన్నీ మన పౌరస్థితి ఇక్కడే ఉంది అనే ఉద్దేశంతో మనం మన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాం. పొద్దున లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు మన ఆలోచనలన్నీ మన పౌరస్థితి ఇక్కడే ఉంది. నేను ఏం చదవాలి, నా నెక్స్ట్ మినిట్ ఏంటి, నేను నెక్స్ట్ ఏం చేయాలి, నేను 10th అయిపోతే నేను ఇంటర్మీడియట్ ఏ కోర్స్ తీసుకోవాలి, తర్వాత నేను ఏ జాబ్లో నేను స్థిరపడాలి, నేను ఎట్లాంటి ఇల్లు కట్టుకోవాలి, నేను ఎటువంటి బట్టలు ఈ క్రిస్మస్కి కొనుక్కోవాలి, ఈ ఈస్టర్కి నేను ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి కదా. సో మన ఆలోచనల్ని, మన పౌరస్థితి ఇక్కడే ఉంది. అంటే భూ సంబంధమైనవిగా ఉంటాయి మన ఆలోచనలు. కానీ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చదివిన ఈ మాట ఏమని చెప్తుంది? మన పౌరస్థితి పరలోకమందున్నది కాబట్టి ఏం చేయాలంట? యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాము. ఆ రక్షకుడి కొరకు మనం కనిపెట్టుకోవాలి. సరే, మొదటి మాట, మన పౌరస్థితి పరలోకమందున్నది. సో ఎవరికైనా డౌట్ ఉందా ఈ మాట విషయంలో? ఈ మాట విషయంలో ఎవరికైనా డౌట్ ఉందా? లేదు, నా పౌరస్థితి ఇక్కడే ఉంది, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అబద్ధం అని ఎవరికైనా డౌట్ ఉందా? సో లేదు. కాబట్టి మన పౌరస్థితి పరలోకమందే ఉంది. మనం అందరం దీన్ని నమ్మాల్సిందే. సో మరి ఆ పౌరస్థితిని మనము ఏమంటారు, దాన్ని ఏమంటారు, స్వతంత్రించుకోవటానికి నువ్వు నేనేం చేయాలి? ఆ పౌరస్థితిని స్వతంత్రించుకోవడానికి నువ్వు నేను ఏం చేయాలి? రక్షకుని కోసం కనిపెట్టుకొని ఉండాలి. రక్షకుడు ఆల్రెడీ వచ్చాడు, రక్షణను సిద్ధపరిచాడు. ఆ రక్షణని నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. అంతేనా? సో ఆ రక్షణని మనము అంగీకరించాలి. సో ఒకసారి ఆ మాటని గుర్తుపెట్టుకొని, మన పౌరస్థితి పరలోకమందున్నది, మనమందరము ఆ పరలోకంలో ఒక స్వాస్థ్యం, నేను వెళ్ళి మీ కొరకు నేను స్థలము సిద్ధపరుస్తాను. సో అంటే మన కొరకు అక్కడ ఒక ప్లేస్, దాని అందరూ మనం నమ్మాలి. ఓకే, మత్తయి సువార్తకు వచ్చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మాథ్యూ 28. మత్తయి సువార్త 28:6. మత్తయి సువార్త 28:6. సరే ఓపెన్ చేసి పెట్టండి, అట్లా దాన్ని చదవాల్సిన పని లేదు. 28:6 ఓపెన్ చేసి పెట్టండి. అట్లా ఒక ఈస్టర్ సండే రోజు, అంటే లాస్ట్ సండే ఈస్టర్ సండే రోజు ఒక బాబు ఒక తండ్రి చర్చ్కి వచ్చారు. చర్చ్లో కూర్చున్నారు. ఆ స్టేజ్ మీద నుంచి పాస్టర్ గట్టిగా వాక్యం చెప్తా ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, సమాధిలో లేడు అని వాక్యం ఇప్పుడు మన మత్తయి సువార్త 28:6లో ఉన్న మాటని చెప్తా ఉన్నాడు అనమాట. ఆయన చెప్తా ఉంటే ఆ అబ్బాయి వాళ్ళ నాన్న అడిగాడంట, మరి ఆయన అక్కడ లేకపోతే మరి ఎక్కడున్నాడు డాడీ అని అడిగాడంట. మరి సమాధిలో లేకపోతే ఆయన ఎక్కడున్నాడు? ఎందుకు లేడు అక్కడ? ఆయన సమాధిలో ఎందుకు లేడు? చనిపోయిన వాళ్ళు యాక్చువల్గా సమాధిలోనే ఉండాలి కదా అని ఆ బాబు వాళ్ళ నాన్నని అడిగితే, ఆయన ఆ రోజు అక్కడ లేడు కాబట్టి ఈరోజు నీతో నాతో ఉన్నాడు, మన హృదయాల్లో ఆయన ఉన్నాడు అని చెప్పాడంట ఆ బాబు, ఆ తండ్రి ఆ బాబుకి. సో ఆయన అక్కడ లేడు కాబట్టి ఈరోజు
నీతో నాతో. ఆకాశంలో పట్టజాలని ఆ గొప్ప దేవుడు నా హృదయంలో నివసించడానికి ఇష్టపడినవాడు. సో ఆయన మన హృదయాల్లో ఉండడానికి గల కారణం ఆ రోజు సమాధి ఖాళీగా ఉండడం. సో ఖాళీ సమాధి ఏం చేస్తుందంటే మనకి నిరుత్సాహాన్ని కాదు కానీ నిరీక్షణని పుట్టించాలి. ఖాళీ సమాధి ఇచ్చినప్పుడు నిరీక్షణని. సో ఒక మాట, వాళ్ళు ఇద్దరు స్త్రీలు, ఒక దగ్గర ఇద్దరు స్త్రీలు, ఒక దగ్గర కొంతమంది స్త్రీలు ఉంటుంది. సో వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు రాయి ఏమైంది, ఆల్రెడీ దొర్లించి ఉందా లేకపోతే వీళ్ళు వెళ్ళినప్పుడే దొర్లించబడిందా? ఆల్రెడీ దొర్లింపబడి ఉంది. సో నార్మల్గా హ్యూమన్ మైండ్స్తో మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు బయటికి రావడానికి, మనం బయటికి వెళ్ళాలంటే డోర్స్ ఓపెన్ ఉండాలి కదా. మనం బయటికి వెళ్ళాలంటే చర్చ్లోంచి డోర్స్ ఓపెన్ ఉండాలి. యోహాను సువార్త 19:20 వచ్చింది. ఇది మళ్ళీ చదువుదాం. యోహాను సువార్త 19:20, జాన్ 20:19, 20:19. వినిపించట్లేదు? 20:19 నేను చదువుతాను. వినిపించట్లేదు, కొంచెం గట్టి కదా. లేకపోతే ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, చాలు, ఏమైంది? తలుపులు మూసి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి. సో సమాధి యొక్క రాయి దొర్లింపబడింది ఆయన బయటికి రావడానికి కాదు. ఆయన క్లోజ్డ్గా ఉన్నా కానీ ఆ రాయి బయటికి రాగలడు ఆయన. ఎందుకంటే తలుపులు మూసినప్పుడు ఆయన లోపలికి వచ్చి వాళ్ళ మధ్యలో నిలిచి భయపడకండి, మీరు సమాధానంతో ఉండండి అని చెప్తా ఉన్నాడు. అంటే ఆ మూసి ఉన్న రాయి ఆయనకి పెద్ద అడ్డమేం కాదు బయటికి రావడానికి. వాళ్ళు ఎంత పెద్ద రాయి పెట్టారు? మనుషులు కదిలింపలేని ఒక పెద్ద రాయిని పెట్టారు. ఆయనకు అది అడ్డం కాదు. సో మనుషులు కదిలింపలేకపోతే ఒకవేళ ఆయన బయటకు వచ్చుంటే లోపల ఏముందో అనే ఒక డౌట్ ఉండేది అందరికీ. సో మనుషులు కదిలింపలేరు కాబట్టి ఆయన దాన్ని దొరిలించి మనం వెళ్ళి చూడాలి, దాన్ని లోపల ఖాళీగా ఉంది అని మనం చూడడానికి ఆ రాయిని దొరిలించి ఆయన వచ్చాడనమాట. మనం చూడడానికి, అది మనకి మన విశ్వాసంలో బలపడటానికి, మనకి ఒక నిశ్చయత రావడానికి ఆయన ఆ రాయిని దొరిలించాడు. ఆయన బయటికి రావడానికి కాదు కానీ మనం వెళ్ళి చూడడానికి ఆ రాయి దొరిలింపబడింది. ఇప్పుడు మత్తయి సువార్త 28కి వద్దాం. మాథ్యూ 28:6. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఈ మాట ఏం చెప్తుందంటే తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. ద రిలయబిలిటీ ఆఫ్ హిస్ వర్డ్, ఆయన మాటలో ఉండే నమ్మకత్వాన్ని ఈ మాట చెప్తోంది. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఈరోజు మన జీవితాల్లో మనం ఎవ్రీ December 31st ఒక వాగ్దానాన్ని పొందుకుంటాం, అవునా? కాదు, మనం పొందుకునే January 1st, 12 తర్వాత తీసుకుంటాం మనం కదా. ఎవ్రీ ఇయర్ మనము ఒక వాగ్దానాన్ని తీసుకుంటాం మనం. సో ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. గలిలయలో మీకు చెప్పిన మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచుట అగత్యము అని ఆయన నన్ను వేస్తారు, నేను మళ్ళీ 3 దినమున లేస్తాను, పునరుద్ధానం అవుతాను ఆయన చెప్పిన మాట చెప్పినట్టుగా జరిగింది. సో మన జీవితాల్లో మనము ఎన్నో వాగ్దానాలు పొందుకొని ఉంటాం. బైబిల్లో ఉండే ప్రతి మాట మనకి ఒక వాగ్దానమే. సో ఆ వాగ్దానాల్ని ఆయన నెరవేర్చే దేవుడు, ఆయన వాగ్దానాల్ని నెరవేర్చే దేవుడు. సో మనము ఈ 3 సువార్తలు ఏమంటారంటే సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. లాస్ట్ వీక్ నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నా. సో ఏకదృష్టి సువార్తలు అంటాం, సినాప్టిక్ గాస్పెల్స్. సో 3 సువార్తలలో ఈ విషయం రాయబడింది. యోహానులో కూడా రాయబడింది. 4 సువార్తలలో ఈ మాట రాయబడింది. ఏమని? ఆయన పునరుద్ధానుడు అవ్వడం గురించి 3 సువార్తలు రాయబడింది. సో 3 సువార్తల్లోని ఆ యొక్క అర్థాన్ని ఈరోజు మనం చూద్దాం. వాటి యొక్క అర్థాన్ని ఒకసారి మనం గమనిద్దాం. సో ఈ మత్తయి సువార్తలో మనం పర్టికులర్గా చూస్తే ఆయన మీద మనకు ఉండాల్సిన నమ్మకత్వాన్ని సూచిస్తూ ఉందన్నమాట ఇది. సో వాళ్ళందరూ ఏంటంటే అక్కడికి ఎందుకు వచ్చారు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 28 ఒకసారి చూద్దాం. 28:1 చూద్దాం ఒకసారి. 28:1 విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున
తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఏం చూద్దామని వచ్చారు? వాళ్ళకి వాగ్దానం ఉందా లేదా? ఏమనే వాగ్దానము? ఆయన 3వ దినమున లేవబడతాడు అనే మాట వాళ్ళకి తెలుసా లేదా? తెలుసు. కానీ ఏం చూద్దామని వచ్చారు? సమాధిని చూద్దామని వచ్చారు. అంటే గతాన్ని వెతుకుతూ ఉన్నారు వాళ్ళు, జరిగిపోయిన దాన్ని వెతుకుతూ ఉన్నారు కదా. మనం కూడా కదా, నాకు ఫ్యామిలీ గురించి తెలుసు, ఒక ఫ్యామిలీ గురించి తెలుసు. వాళ్ళకి ఏదో ఒక కొడుకు తల్లి అంటే అమ్మ కొడుకు గొడవైంది, గొడవ. ఆ గొడవని వాళ్ళు 7-8 ఇయర్స్ కంటిన్యూ చేశారు. 7-8 ఇయర్స్ సేమ్ ఇంట్లో, ఒకటే ఇంట్లో ఉంటూ 7-8 సంవత్సరాలు జరిగిన గొడవని బట్టి వాళ్ళు మాట్లాడుకోండి. అంటే ఆ మూమెంటే గుర్తుంది వాళ్ళకి. ఇంకా మాకు గొడవైంది, మేము మాట్లాడుకోకూడదు, ఆ మూమెంటే గుర్తుంది వాళ్ళకి. మా అమ్మ నన్ను తిట్టింది, నేను మా అమ్మతో మాట్లాడకూడదు. నేను తిట్టినప్పుడు వాడు నన్ను ఎదిరించాడు కాబట్టి నేను నా కొడుకుతో మాట్లాడు. అక్కడ ఆగిపోయారు వాళ్ళు. 7-8 ఇయర్స్ ఆగిపోయారు అక్కడే వాళ్ళు. సో ఈరోజు ఈ మత్తయి సువార్తలో ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు అనే ఈ మాటను బట్టి మనం ఏం చేయాలంటే మనం గతంలో ఉండకూడదు. సో చూద్దాం, కంటిన్యూ చూద్దాం. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగాను. ఆ దూత స్వరమును మెరుపు వల్లే ఉండెను. మీకంటే ముందుగా అంటే చూడండి ఒక మాట, మీకంటే ముందుగా ఆయన గలిలయకు వెళ్ళి 7th వర్స్ చూద్దామా. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచినాడు, ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళొచ్చినాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిని అనెను. సో ఏమంటుంది దూత వచ్చి? దూత వాళ్ళతో మీరు భయపడకండి, ఆయన లేచి ఉన్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళండి? గలిలయలోనికి వెళ్ళి చెప్పండి, తెలియజేయండి, మీకంటే ముందుగా ఆయన. సో వాళ్ళు ఏం చేశారు? సమాధిని చూద్దామని వచ్చారు వాళ్ళు. అంటే గతాన్ని చూద్దామని, జరిగిపోయిన దాన్ని చూద్దాం, ఆయనని అభిషేకిద్దామని అత్తరుని తీసుకొని వస్తారు, ఆయన శరీరాన్ని కూర్దామని అత్తరుని తీసుకొని వస్తారు. కానీ ఈ దేవదూత ఏం చెప్తాడంటే ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, మీరు గతాన్ని వెతకండి, మీరు వెళ్ళి ప్రకటించండి, అక్కడ తెలియజెప్పండి, ఆయన లేచి ఉన్నాడని తెలియజెప్పండి. ఇంకోటి ఇక్కడ అష్యూరెన్స్ కూడా చెప్తున్నాడు మళ్ళీ దేవదూత. మీరు వెళ్ళి చెప్తే వాళ్ళు నమ్ముతారో లేదో అని మీకు డౌట్ ఉంటుందేమో అని దూత గ్రహించి ఏమంటాడు తెలుసా? మీకంటే ముందుగా ఆయన గలిలయకు వెళ్ళి ఉన్నాడు. ఒక అష్యూరెన్స్ ఉంది ఆ మాటలో. దూత ఏదో వేగ్గా చెప్పట్లేదు, మీరు వెళ్ళండి ప్రకటించండి, వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు, మీకు తక్కిన శిష్యులకు చెప్పంటున్నారు కదా. సో తక్కిన శిష్యులు ఇందాక యోహాను 20:19 చూసాం కదా, తలుపులు మూసి ఉండగా దేవుడు ఏం చేశాడు? లోపలికి వచ్చాడు, యేసుక్రీస్తు లోపలికి వచ్చాడు. సో వీళ్ళు ముందుగా మీరు వెళ్ళండి, మీకంటే ముందుగా ఆయన వెళ్తున్నాడు అనే అష్యూరెన్స్ కూడా ఆ మాటలో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. మత్తయి సువార్త. సో మత్తయి సువార్త ప్రకారం మనం ఏం నేర్చుకోవాలి? ఆయన వాగ్దానం యొక్క నమ్మకత్వాన్ని మనము తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ మరణం యొక్క ఓటమి. నెక్స్ట్ మార్కు సువార్త 16:6. మార్కు సువార్త 16. మత్తయి 28:6, మార్కు 16:6. అందుకు అతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. చాలు. అందుకు అతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఏమని అడ్రస్ చేస్తామండి యేసుక్రీస్తుని? సిలువ వేయబడిన నజరేయుడగు యేసుని మీరు వెతుకుచున్నారు. ఎందుకని అడ్రస్ చేశాడు? ఆయన ఏ ఊరు వాడో చెప్తా ఉన్నాడు కదా. మార్క్ ఏం చెప్తున్నాడు? ఏ ఊరు వాడో చెప్తున్నాడు? నజరేయుడగు యేసు, సిలువ వేయబడిన నజరేయుడగు యేసు. కొంచెం డీటెయిలింగ్ ఎక్కువ ఉంది కదా ఇక్కడ. ఇందాక ఏం చూసాం? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు, ఒక మాటలు అయిపోయింది. ఇక్కడ కొంచెం డీటెయిలింగ్ ఎక్కువ ఉంది. అంటే యేసుక్రీస్తు యొక్క ఐడెంటిటీని చెప్తున్నాడు. సిలువ వేయబడిన అంటే యేసుక్రీస్తుతో పాటు ఎవరు సిలువ వేయబడ్డారు? 2 దొంగలు, అంటే ఒక మనుష్యులు కదా, మనుషులు సిలువ వేయబడ్డారు. నజరేయుడగు యేసు అంటే ఒక ఊరివాడు, నూను కుమారుడైన యెహోషువ, లేకపోతే పలానా ఊరివాడు, లేకపోతే అక్కడ యోబును మనం చూస్తూ ఉన్నాం, ఊజు అనే దేశంలో నీతిమంతుడైన. సో ఒక మనిషిని అడ్రస్ చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నాడు. అంటే
యేసుక్రీస్తు యొక్క ఐడెంటిటీని ఒక ఆయన హెల్ప్లెస్ కార్పెంటర్గా ఈయన చెప్తా ఉన్నాడు అనమాట. ఒక మనిషిలాగా మీరు వెతుకుతూ వచ్చారు, మీరు సమాధిని చూద్దామని వచ్చారు కదా. ఏం చూద్దామని వచ్చారు? సిలువ వేయబడిన ఒక మనిషిలాగా సిలువ వేయబడిన సాధారణ ఒక ఊరికి చెందిన ఒక మనిషిని మీరు చూద్దామని వచ్చారు కదా. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. హీఈస్ నో మోర్ ఏ సఫరింగ్ సేవియర్. ఆయన సైనికుల ద్వారా సఫర్ అవ్వబడిన ఒక మనిషి కాదు ఆయన. ఇప్పుడు ఆయన విక్టోరియస్ కింగ్. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయన మరణమును ఓడించి జయశీలుడిగా ఆయన లేచాడు. హీఈస్ నో మోర్ ఏ సఫరింగ్ సేవియర్, నవ్ హీ ఈజ్ అ విక్టోరియస్ కింగ్. ఆయన ఇక్కడ లేడు, మరణాన్ని ఓడించి, అపవాదిని ఓడించి, సాతాన్ని ఓడించి ఆయన లేచి ఉన్నాడు. సమాధి ఓడిపోయింది. ఇప్పుడు ఆయన నజరేయుడైన యేసు కాదు, కానీ ఆయన ఒక గొప్ప రాజు. ఆయన ఒక గొప్ప రాజు అని మార్కు సువార్త ద్వారా ఒకసారి చూద్దామా? మళ్ళీ 6:6 మార్కు 6:6. అందుకు అతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలమును చూడుడి. మీరు ఇక్కడ కూడా మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియో ఆయన మీతో చెప్పినట్టే అక్కడ మీరు ఆయనను చూతురనియో ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడి అనెను. సో ఆయన ఇక ఒక నార్మల్ మనిషి కాదు. ఆయన సిలువ వేయబడిన నజరేయుడైన యేసు కాదు. ఆయన పరలోక రాజ్యంలో తండ్రి సింహాసనం పక్కన కుడిపార్శ్వన కూర్చుండే ఒక గొప్ప రాజు. ఆయన మరణాన్ని ఓడించాడు. కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళి తక్కిన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పండి. ఇట్ షుడ్ బి ఇప్పుడు ఇదేమవ్వాలంటే మీకు ఒక బిగినింగ్ అవ్వాలి. ఇది ఒక న్యూ బిగినింగ్ అవ్వాలి మీకు. ఇప్పటి వరకు మీరు ఆయన ఒక మనిషిలాగా చూశారు కదా. ఆయనతో పాటు మీరు ఉన్నారు, 3.5 years ఆయనతో జర్నీ చేశారు. శిష్యులుగా ఆయన పక్కనే మీరు ఆయన చేసిన కార్యాలను చూశారు. ఇప్పటి నుంచి మీరు ఆ పనిని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ పనిని క్యారీ ఫార్వర్డ్, ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆయన ఇక్కడ లేచి ఉన్నాడు, గలిలయలో మీకంటే ముందుగా వెళ్ళాడు. మీరు అక్కడ ఆయనను చూస్తారు. మీరు పేతురుతోనూ మిగిలిన శిష్యులతోనూ చెప్పండి. ఇట్ షుడ్ బి ఎ బిగినింగ్ టు యూ. ఇది మీది కొత్త బిగినింగ్ అవ్వాలి, న్యూ బిగినింగ్ అవ్వాలి మీకు. ఇక్కడ మీరు ఆగిపోకండి, సమాధి దగ్గర మీరు ఆగిపోకండి. మీరు కొత్త బిగినింగ్ని మీరు పొందుకోండి. ఫస్ట్ మాట ఆయన నమ్మకత్వం, వాగ్దానం యొక్క నమ్మకత్వం. రెండవ మాట ఇది మీకు ఒక బిగినింగ్ అవ్వాలి. నా డైరీ మీద ఫోకస్ అని ఉంటుంది. నేనేం రాసుకుంటే దాని మీద RE అని రాసుకుంటాను. దాని ముందు RE అంటే రీఫోకస్ అంటే మనం మళ్ళీ స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఫోకస్ని కొంచెం పెంచుకోవాలి. సో ఇప్పటి వరకు వాళ్ళు యేసుక్రీస్తుతో జీవిస్తూ వచ్చారు. నజరేయుడైన యేసుక్రీస్తుని వాళ్ళు చూస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు చూడరు, కానీ ఆయన్ని ఏం చేయాలి? అది ఆ పునరుద్ధానం యొక్క శక్తిని వాళ్ళు తెలుసుకొని ఒక కొత్త బిగినింగ్ని వాళ్ళు చేయాలి అని అక్కడ మార్కు సువార్త అక్కడ రాయడం మనం చూస్తాం. లూకా సువార్త 24. లూకా 24. మత్తయి సువార్త 28 ఎన్నో వచనం? 6. మార్కు సువార్త 16, లూకా 24:6. సో పునరుద్ధానం గురించి సువార్తల్లో ఎక్కడెక్కడ రాయబడింది అంటే మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. 28:6, 16:6, 24:6. ఓకే, 24:6. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడని వారితో చెప్పెను. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని చాలు. సో ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. గలిలయలో ఆయన మీతో చెప్పిన మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినప్పుడు 8వ వచనంలో అప్పుడు వారు ఆయన మాటలను జ్ఞాపకం చేసుకొని. సో రిమెంబరెన్స్, ఆయన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా శ్రమ మనకు వచ్చినప్పుడు, మన జీవితంలో ఏదైనా నిరాశ నిస్పృహలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? వాళ్ళు సమాధి దగ్గరికి సంతోషంగా వచ్చి ఉంటారా? సమాధి దగ్గరికి ఎంతో దుఃఖంతో కదా. తల్లి అయిన మరియా
సిలువ దగ్గర పడి మనం ఆ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. లేకపోతే మన రిలేటివ్స్లో లేదా మన చర్చ్లో చనిపోయినప్పుడు అక్కడ చూస్తే అంటే అప్పటి వరకు వారితో ఉండి వాళ్ళ మధ్యలోంచి ఆ శరీరం అంటే ఆ మనిషి చనిపోయినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో, సో ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో తల్లి అయిన మరియ చూస్తే ఆ బాధ మనము ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. అయితే ఇప్పుడు వాళ్ళు సమాధి దగ్గరికి వచ్చారు, సంతోషంతో వచ్చిండొచ్చా? కాదు కదా, ఎంతో దుఃఖంతో ఆ బాడీని మనం అత్తరు పూద్దామని చెప్పి వాళ్ళు వచ్చారు దుఃఖంలో. సో అప్పుడు దూత మాట్లాడుతూ ఆయన మీతో చెప్పిన మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తుంటే 8వ వచనంలో అప్పుడు వారు ఆయన మాటను జ్ఞాపకం చేసుకొని కంటిన్యూషన్ చూద్దాం. తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మంది శిష్యులకు తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి. వచ్చి చూశారు, వచ్చి చూడాలి, వెళ్ళి చెప్పాలి. సో ఆయన మాటను మనము జ్ఞాపకం చేసుకుని నిరాశలో నిస్పృహలో మనం ఉన్నప్పుడు ఆయన మాటను జ్ఞాపకం చేసుకుంటే అది మన ఫ్యూచర్ని మనకి తెలియజేస్తామన్నమాట. మనం నెక్స్ట్ ఏం చేయాలో ఆ మాట మనకి చెప్తుంది అనమాట. సో వాళ్ళు వచ్చి చూశారు, దూత మాట విన్నారు, దేవుని మాటను జ్ఞాపకం చేసుకున్నారు. అక్కడ ఆగిపోలేదు, వాళ్ళు వెళ్ళి తక్కిన వారికి ఆ మాటని చెప్పారు. సో వచ్చి చూశారు, మాటను జ్ఞాపకం చూసుకున్నారు, వెళ్ళి చెప్పారనమాట. మీ అందరికీ ప్రవీణ్ పగడ్ల గారు తెలుసు కదా, లాస్ట్ మంత్ ఆయనది ఇదైంది, ఏమంటే యానివర్సరీ 1 year అయింది. సో ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ యూఎస్ఏలో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీడియా ముందుకు వచ్చి చాలామంది మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళ ఫ్రెండ్ ఒకతను ఈ మాట చెప్పాడంటే, అతనికి ఇక్కడ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, అతనికి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇండియాలో ఆయనకి థ్రెట్ ఉంది అని తెలుసు కాబట్టి మేము ఇక్కడే ఉండమని చెప్పాము, అయినా కానీ ఆయన ఇండియాకి వచ్చి అక్కడ ఆయన మినిస్ట్రీ చేశాడు, ఆయనకి థ్రెట్ ఉందని తెలిసినా చేశాడు అని చెప్పాడు. సో ఏమై ఉండొచ్చు అంటే ఆ థ్రెట్ ఉందని తెలిసినా కానీ ఆయన ఇండియాకి వచ్చి ఇక్కడే తన మినిస్ట్రీని చేయడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అంటే ఆయనకు తెలుసు ఏమని, నేను చనిపోయినా పునరుద్ధానము ఉంటుంది కదా, పునరుద్ధానం ఉంటుంది అనే విషయము ఆయనకు తెలుసు. ఆ ధైర్యం అనమాట. సో అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఆ లాభాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలిగారు కాబట్టి ప్రాణం పెట్టడానికి కూడా వాళ్ళు వెనుదిరగలేదు. సో 3 ఎక్స్పీరియన్సెస్ మనం చూసాం, 3 ఎక్స్పీరియన్సెస్, రిజరక్షన్ ఎక్స్పీరియన్సెస్. మత్తయి సువార్తలో ఆయన వాగ్దానం యొక్క నమ్మకత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్తలో ఆయన చెప్పినట్టే లేచినాడు కదా. మార్కు సువార్త యేసుక్రీస్తు యొక్క ఐడెంటిటీ, మరణము ఓడిపోయింది, ఆయన లేచినాడు, విక్టోరియస్ కింగ్ ఆయన అనే విషయం మనం చూసాం. నెక్స్ట్ లూకాసు వార్తలో రిమెంబరెన్స్, దేవుని వాక్యాన్ని, నిరాశలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం అనే దాన్ని మనం చూసాం. సో ఇప్పుడు పేతురు రాసిన పత్రిక, 1 పేతురు 1:3 చూద్దాం. 1 Peter 1:3 1 Peter 1:3 ఓపెన్ చేసి పట్టుకోండి. One Peter 1:3 1 Peter 1:3 2-3 కలిపి ఉన్నాయి కదా. తన మహిమను బట్టి 3-4 మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఇక్కడ నుంచి జాగ్రత్త చూడండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. మరలా సో మృతులలో నుండి లేపింది ఎందుకు అంటే మనకి జీవం కలిగిన నిరీక్షణ కలగడానికి మాత్రమే. మనము ఆ సమాధి దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు ఎంతో నిరాశతో నిస్పృహతో మా ఫ్యూచర్ ఏంటి, ఇప్పుడు హెబ్రోన్ మినిస్ట్రీ ఉంది కదా, హెబ్రోన్ మినిస్ట్రీ, భక్త్ సింగ్ గారు మొన్న నేను ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ అంటా ఉన్నాడు అనమాట, హెబ్రోన్ పని ఆల్మోస్ట్ అయిపోయింది, ఎందుకంటే సరైన లీడర్ లేడంట వాళ్ళకి.
ఒక ముందుండి నడిపించే అతను లేడంట. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఎక్కడున్నా ట్విన్ సిటీస్లో లేకపోతే ఇండియాలో హెబ్రోన్ చర్చ్ ఎక్కడున్నా వాళ్ళందరూ ఒక నాయకత్వం కింద సెంట్రల్ ఒక అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్పినట్లుగానే చేయాలన్నమాట. ఇప్పుడు అన్నీ ఇండిపెండెంట్ అయిపోతున్నాయి. హెబ్రోన్ చర్చెస్లోంచి మేము ఇంకా మీ లీడర్షిప్ కింద ఉండము, మీ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ ఇంకా మాకొద్దు, మేము సొంతంగా మా చర్చ్లో మేము నడిపించుకుంటాము అని చాలా చర్చెస్ హెబ్రోన్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు సొంతంగా వాళ్ళ విశ్వాస ప్రమాణం చొప్పున వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారనమాట. కారణం ఏంటంటే వాళ్ళకి సరైన నాయకుడు లేడు, సరైన నాయకుడు పైన లేడు. సో యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత శిష్యుల యొక్క పరిస్థితి అలాగున్నాడు. పేతురు మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు కదా. పేతురు ఫస్ట్ చేపలు పడతా ఉన్నప్పుడు అంటే యేసుక్రీస్తు పిలిచి నువ్వు నన్ను వెంబడించు అంటే వెంబడించాడు కొన్ని రోజులు. యేసుక్రీస్తు చనిపోగానే మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. కారణం యేసుక్రీస్తు ఇంక లేడు, మాకు ఆలోచన చెప్పేవాళ్ళు లేరు, మమ్మల్ని నడిపించేవాళ్ళు లేరు, ఇంకా యేసుక్రీస్తునే చంపేశారు, మేమెంత అని భిన్నమైన ఆలోచనతో డిఫరెంట్ ఆలోచనలతో అందరూ సపరేట్ అయిపోయారు. సో చూద్దాం మళ్ళీ 1:3. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ. మన ఈ నిరీక్షణ ఈ జీవితకాలం మట్టుకు అయితే మనము దౌర్భాగ్యులం అవుతాము. సో మీ నిరీక్షణ ఇక్కడితో ఆగిపోకూడదు. మృతుల్లో చనిపోయిన యేసుక్రీస్తు దగ్గరే ఆగిపోకూడదు. ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డాడు. లేపబడిన కారణం ఏంటంటే జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు. సో జీవంతో కూడిన నిరీక్షణ మనం పొందుకొని ఆ సమాధి దగ్గరే మనం ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలి అనేది. ఒకసారి పేతురు లైఫ్లోంచి ఒక 5-6 ఎగ్జాంపుల్స్, ఒక 5-6 కాదు, ఒక 3-4 చూపిస్తా. 3-4 ఎగ్జాంపుల్స్ చూపించి ఐ విల్ క్లోజ్ దిస్. మత్తయి సువార్త 26:74. మాథ్యూని కంపేర్ చేస్తూ అపోస్తలుల కార్యంలో మనం చూద్దాం. మాథ్యూ 26:74. 26:74 ఇంకొంచెం గట్టిగా. అందుకు అతడు ఆ మనిషిని ఎరుగనని చెప్పి శపించుకుంటకును ఒట్టు పెట్టుకును మొదలు పెట్టాను. ఓకే, చాలు. ఇప్పుడు యాక్ట్స్ 4:13 చూడండి. అపోస్తలుల కార్యములు 4:13. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకుంటూ ఒట్టు పెట్టుకుంటాను మొదలు పెట్టాను. 26:74 చెప్పింది కదా. 4:13 యాక్ట్స్ 4:13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు విద్య లేని పామరులని, చాలు, పేతురు యోహానుల యొక్క ధైర్యం చూశారంట. అక్కడేమో నాకు భయము, అక్కడ పేతురు ఏం భయపడుతూ నాకు తెలియదు అసలు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు, 2-3 సార్లు నాకు తెలియదు అని. నేను చూశాను వాళ్ళతో పాటు, చిన్న పాప చెప్తుంది. సో పేతురు అక్కడ భయపడుతూ ఉన్నాడు. ఇక్కడేమో పేతురు యోహానుల ధైర్యమును చూచి విద్య లేని పామరులను వీరు ఎలాగిలాగా మాట్లాడగలుగుతూ ఉన్నారు అంటే రిజరెక్షన్ వాళ్ళకి ఏం చేసింది? ధైర్యాన్ని పుట్టించి పేతురికి. ఇంతకుముందు అతను పిరికితనంతో స్థిరత్వం లేదన్నమాట, తన మాట మీద స్థిరత్వం లేదు. అంతకంటే ముందు పేతురును 3 సార్లు అబద్ధం ఆడతావు అంటే నేను అబద్ధం ఆడనే ఆడనంటాడు. కానీ తన కన్సిస్టెన్సీని ఆయన కోల్పోయాడు. యేసుక్రీస్తు మరణానికి అప్పగిప్పబడడం చూసి తన కన్సిస్టెన్సీని, దేవుని వాక్యంలో ఉండే స్థిరత్వాన్ని ఆయన కోల్పోయాడు. కానీ ఎప్పుడైతే ఆయన పునరుద్ధానం యొక్క శక్తిని చూశాడో ఏం చేస్తూ ఉన్నాడు? అధికారులు ఎదుట కూడా మాట్లాడడానికి భయపడలేదు, ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలో ఆయన కంటిన్యూ అయ్యాడు. నీరో చక్రవర్తి అంట పేతుర్ని సిలువేద్దాం అన్నప్పుడు నేను అర్హుణ్ణి కాదు సిలువ వేయబడ్డానికి, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అని చెప్పాడంట. తలక్రిందులుగా సిలువ వేసి పేతుర్ని చంపేశారు. ఆ విధంగా తాను హతసాక్షి అయ్యాడు. నెక్స్ట్ మత్తయి సువార్త 16:22 ఒకళ్ళు ఓపెన్ చేసి పెట్టండి. మత్తయి సువార్త 16:22. ఇంకొకళ్ళు అపోస్తలుల కార్యములు 2:23. 16:22. పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగును గాక,
అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. ఆయన సిలువ వేయబడతాడు అని చెప్పినప్పుడు నీకు అది దూరం అవ్వాలి అని యేసుక్రీస్తుని గద్దిస్తున్నాడంట పేతురు. నెక్స్ట్ అపోస్తుల కార్యములు 2:23, యాక్ట్స్ 2:23. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన మనుష్య జ్ఞానమును అనుసరించి, భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను నెక్స్ట్ దుష్టుల చేత సిలువ వేయబడి చంపితిరి, మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక మరణ వేదనను తొలగించి ఆయన లేపెను. సో ఈ నిశ్చయత ముందు లేదు, ఆయనకి ఈ అండర్స్టాండింగ్ ముందు లేదు పేతురుకి. ఆయన చెప్పాడు ఆల్రెడీ, నేను చనిపోయినా 3వ దినమున తిరిగి లేస్తానని ముందు చెప్పాడు. కానీ అక్కడ ఏమంటున్నాడు 16:22లో నీకు ఇది దూరం అవ్వాలి, నువ్వు సిలువ అనుభవించకూడదు, నీకు ఇది తప్పింపబడును గాక అని మాట్లాడాడు. ఇప్పుడేమో ఆయన మీరు చంపారు, మరణము ఆయనను బంధించుట అసాధ్యము, ఆయన తిరిగి లేస్తా. అండర్స్టాండింగ్ లెవెల్స్ మారిపోయినాయి. ఎందుకు అంటే పునరుద్ధానాన్ని ఆయన నమ్మాడు కాబట్టి, పునరుద్ధానాన్ని ఆయన చూశాడు కాబట్టి, పునరుద్ధానాన్ని ఆయన అనుభవించాడు కాబట్టి ద అండర్స్టాండింగ్ అనేది మారిపోయింది. నెక్స్ట్ మత్తయి సువార్త 4:19. మత్తయి సువార్త 4:19. 4:19. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేయుదును. అపోస్తుల కార్యములు 2:41, 2:41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అక్కడ ఒక సాధారణ జాలరిగా ఉన్నాడు పేతురు. బిఫోర్ రిజరక్షన్ సాధారణ జాలరిగా ఉంటూ యేసుక్రీస్తుని వెంబడించే ఒక శిష్యుడిగా ఉన్నాడు అక్కడ. యేసుక్రీస్తుని వెంబడించే ఒక వ్యక్తిగా ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఏమైంది? పునరుద్ధానాన్ని తెలుసుకున్న వెంటనే, అనుభవించిన వెంటనే ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడు. ఒక సంఘానికి నాయకుడిగా మార్చబడ్డాడు. ఒక కామన్ జాలరిగా అంటే మేము రాత్రంతా వేసాం కానీ వలలు మాకేమీ దొరకలేదు అన్నప్పుడు యేసుక్రీస్తు వచ్చి అంటే ఏదో ఏమంటాడు, నాకు మొత్తం పిహెచ్డి చేశాను నేను చేపలు పట్టడంలో అన్నట్లుగా మాట్లాడతాడు ఆయన. నేను రాత్రంతా మేము కష్టపడ్డాము కానీ మాకేం దొరకలేదు అన్నట్టాడు. పిహెచ్డి చేసినట్టు మాట్లాడతాడు. అంటే దాంట్లో ఫుల్ స్కిల్డ్ మ్యాన్ పవర్ అంటారు కదా, ఒక ఫుల్ స్కిల్డ్ వ్యక్తిలాగా మాట్లాడతాడు. కానీ ఆయనకి అంత స్కిల్డ్ అయినా కానీ చేపలు ఏం దొరకలేదు రాత్రంతా పట్టిన. యేసుక్రీస్తు వచ్చి చెప్పినప్పుడు వలలు పగిలిపోయేంతగా చేపలు దొరుకుతాయి. సో ఒక కామన్ జాలరిగా ఉన్నాడు బిఫోర్. ఇప్పుడు ఒక సంఘానికి నాయకుడిగా మార్చబడ్డాడు. నాయకుడిగా ఆయన మనం అపోస్తుల కార్యం చూస్తే అప్పుడు పేతురు లేచి అంటది. అందరూ ఉంటారు అక్కడ కానీ ఫస్ట్ లేచేది ఎవరంటే పేతురు లేచి మాట్లాడుతూ ఉంటాడు. సో అటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఆయన మార్చబడ్డాడు. కారణం అగైన్ ద రిజరెక్షన్. నెక్స్ట్ 19:27 మాథ్యూ 19:27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతాము కనుక మాకేమి దొరకను. చాలు. పేతురు ఏమంటున్నాడు? మా ఫ్యామిలీస్ని విడిచిపెట్టాము, మా పొజిషన్ విడిచిపెట్టాము, మా డబ్బు మా ఆస్తి మొత్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుతుంది? నాకు రేపు ఎగ్జామ్ ఉన్నా కానీ ఈరోజు యూత్ మీటింగ్ వచ్చా కదా, నేను ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, నాకేం దొరుకును? నేను నిన్ను సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాను కదా. ఒక నార్మల్ వ్యక్తిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి పేతురు 5:2 చూద్దాం. 1 Peter 5:2. మొదటి పేతురు 5:2. మొదటి పేతురు 5:2. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందును పై విచారణ చేయుదాన్ని కాయుడి. సో మీకేమి స్వార్థం ఉండకూడదు. ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మీకేం ఉండకూడదు. ఇంకా దేవుని పని చేసేటప్పుడు దుర్లాభాపేక్ష, లాభాన్ని ఆపేక్షించి మీరు ఏమీ చేయకూడదు. అక్కడేంటి? నాకేం దొరుకుతుంది? మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడిస్తూ ఉన్నాం కదా,
ఎవ్రీ యూత్ మీటింగ్ వస్తున్నా కదా, నేను సండే మార్నింగ్ 7:30కి వచ్చి సెకండ్ సర్వీస్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్తున్నాను కదా, నాకేమొస్తుంది అని మనము మనుష్య ఆలోచన చేయకూడదు. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. పరలోకంలో వెండి బంగారాలు అవసరం, క్షయమైపోయేవి ఏమి ఉండవు అక్కడ. అక్షయమైనది వాడబారనిది అయిన స్వాస్థ్యం కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకు? మనం విమోచింపబడింది ఆ అక్షయమైన రక్తంతో విమోచింపబడ్డాము. సో ఆ పౌరస్థితికి తగినట్లుగా మనము జీవించాలి. ఆ పౌరస్థితిలో మనము దేన్ని ఆశించాల్సిన అవసరం లేదు. అక్కడ వెండి బంగారాలకి యొక్క ప్రాధాన్యత లేదు. పేతురు అంటున్నాడు, బిఫోర్ రిజర్వేషన్ నాకేం దొరుకుతుంది నేను వెంబడిస్తున్నందుకు? నాకు ఒక 2 BHK ఫ్లాట్ దొరుకుతుందా? లేకపోతే నాకు మంచి జాబ్ నువ్వు రికమెండ్ చేసి పెట్టిస్తావా? నో. ఇక్కడ అంటున్నాడు, దుర్లాభ ఆపేక్షతో కాకుండా మీరు చూడండి, అసలు ఎంత మంచిగుందన్నమాట. దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా దుర్లాభ సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందును పైవిచారణ జీవితాన్ని కాయుడి. సో సంఘానికి నేర్పిస్తూ ఉన్నాడు, మీ మధ్యలో ఉండే మందును మీరు ఎలా కాయాలంటే, వాళ్ళ నుంచి నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేసి నువ్వు అది చేయొద్దు. ఏదో ఎక్స్పెక్ట్ చేసి నువ్వు ఈ పని చేయొద్దు. నీ ఏ లాభాన్ని నువ్వు ఆశించొద్దు. అది పౌరస్థితి. పరలోక ముందు ఉండే పౌరస్థితి లాభాన్ని ఆశించదు అని పేతురు యొక్క ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తూ ఉన్నాం. బిఫోర్ లైఫ్ ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కసారి ఇంకొక మాట నేను చూపించి నేను క్లోజ్ చేస్తాను. 1 Corinthians 5:14. 1 Corinthians 5:14. మొదటి కొరింథీ 5:14. 13-14 ఒకటే ఉందా? 15-14 చూడండి. 1 Corinthians 15:14. ఎస్, మనము మరియు క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. మరియు క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. చాలామంది ఫెయిత్ లెవెల్స్ ఏంటంటే ఎక్కడ అయిపోతాయంటే, నేను ఇన్ని రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేసి నేను దాన్ని పొందుకుంటే నేను విశ్వాసంలో చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఏం కోట్ చేస్తామంటే బైబిల్లోనే ఉంటుంది, మీలో ఆవగించేంత విశ్వాసం ఉంటే మీరు ఈ కొండని జరగమంటే అది జరిగిపోద్ది. సో మనం దాన్ని మన మనసులో పెట్టుకొని నా విశ్వాసం గొప్పది కాబట్టి నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది జరగాలి అని మనము ఆ బేస్ చేసుకొని దాన్నే మనం ఫెయిత్ అనుకుంటూ ఉంటాం. కానీ క్రీస్తు లేపబడ్డాడు అనేది మెయిన్ అనమాట. మన ఫెయిత్కి ఫౌండేషన్ క్రీస్తు లేపబడ్డాం. మన ఫెయిత్కి ఫౌండేషన్ క్రీస్తు లేపబడ్డం. సో ఆ మాట, ఆయన ఇక్కడ లేడు, లేచున్నాడు అనే ఒక మాట ప్రపంచాన్ని తలకిందులు చేసింది. అప్పటి వరకు శిష్యులు ఎంతో డౌట్తో ఉన్నారనమాట. నెక్స్ట్ ఏం చేయాలి అని వారి పనులలో వాళ్ళు డివైడ్ అయిపోయారు, ఎటోళ్ళట్టు వెళ్ళిపోయారు. ఆ ఒక్క మాట ప్రపంచాన్ని తలకిందులు. వాళ్ళు ఇంకా చావుకి కూడా వెనుదిరగలేదు. మీరు యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుందండి, 12 మంది శిష్యులు ఎట్లా హతసాక్షులు అయ్యారని. ఒకరికి తల ఖండించి వేశారు, స్టెఫను రాళ్ళతో కొట్టి చంపారు, ఇంకా పేతుర్ని తలకిందులుగా వేశారు, కొంతమంది సిలువ వేశారు. సో అలాగా వాళ్ళ యొక్క అంటే అప్పటి వరకు పేతురు ఏం చేశారు, నువ్వు యేసుక్రీస్తు పాటు ఉన్నావు మేము చూసాము అంటే వాళ్ళు నేను ఆయన్ని ఎరుగును భయపడ్డారు, మరణానికి భయపడుతూ ఉన్నారు. అప్పటి వరకు భయపడ్డారు. కానీ ఆయన లేపబడ్డాడు అనే వార్త వాళ్ళు తెలిసినప్పుడు మరణానికి ఇంక వాళ్ళు భయపడలేదు. ఇప్పుడు పౌలు యొక్క ప్రయాణాలు కానీ, ఇన్ని సంఘాలు కట్టబడ్డానికి కానీ, లేకపోతే ఇంత సువార్త ఇంత విస్తృతంగా జరగడానికి గల కారణము ఆయన అక్కడ లేడు, లేచి ఉన్నాడు. సో ఈరోజు మనం కూడా ఎక్కడ ఆగిపోయామో ఒకసారి చూద్దాం. ఏ సమాధి దగ్గర ఆగిపోయామో ఒకసారి చూద్దాం. ఏ ఆలోచన అనే సమాధి దగ్గర మనం ఆగిపోయాం. సో ఈ రిజరెక్షన్లో మనం నేర్చుకోవాల్సిన మాటలు ఏంటంటే, సో రిజరెక్షన్ అనేది మన ఫెయిత్కి ఫౌండేషన్, అది బేస్ అయి ఉండాలి. సో మనం ఎక్కడ ఆగిపోయామో ఒకసారి ఆలోచిద్దాం. నేను ఏ ఆలోచన దగ్గర ఆగిపోయాను, నేను నా పాస్ట్లో ఎక్కడ నేను ఆగిపోయాను. సో వాటిని ఓవర్కమ్ చేయడానికి రిజరెక్షన్ మనము అలా రిజరెక్షన్ మనకి ఉపయోగపడాలి. సో వాళ్ళు
మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణాన్ని ఓడించిన గొప్ప రాజు, అలాగే ఆయన ఇక్కడ లేడు, లేచిన వాగ్దానం యొక్క నమ్మకత్వం. ఆ 3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మన విశ్వాసము మనము అది చేస్తే జరిగిపోవాలి అనే ఒక ప్రార్థన దగ్గర కాదు, కానీ ఆయన లేపబడి ఉన్నాడు. నా పౌరస్థితి ఇక్కడ కాదు, పరలోకమందు ఉంది. ఆ పౌరస్థితిలో నేనేది మీ కొరకు మీరు ఇక్కడ ధనం కూర్చుకోకండి కదా. సో లోకాన్ని చూస్తే లోకం యొక్క ప్రయాసంతా ఏముంటుందంటే ఏమి తిందము, ఏమి తాగుదము, నేను నా నెక్స్ట్ జనరేషన్కి నేను సేవ్ చేసి పెట్టాలి కదా. సో వాళ్ళ ప్రయాసంతో అదే ఉంటుంది. సరే, ఒక ఆయనంట ఒక బ్యాంక్లో 3 చెక్స్ ఇచ్చాడంట. 3 చెక్స్. ఈచ్ చెక్ వర్త్ ఈస్ 400 crores. 400 crores మొన్న తెలిసింది నాకు. 400 కోట్లు 1200 కోట్లు డిపాజిట్ చేశారంట. సో ఈ భూ సంబంధమైన ఆలోచనలు ఈ లోకంలో మనం ధనం కూర్చుకునే విధంగా ఉంటాయి. కానీ మన పౌరస్థితి పరలోకం ఉంది. ఆ పౌరస్థితికి మనం చేర్చబడాలంటే నీకు నాకు పునరుద్ధానం ఉంది అని నమ్మాలి. ఆ పునరుద్ధానం ఏం చేసిందంటే శిష్యుల యొక్క ప్రవర్తన, శిష్యుల యొక్క జీవితాన్ని మార్చి ప్రపంచాన్ని తలకిందులు చేసే విధంగా చేసిందనమాట. సో మనము ఈ రిజరెక్షన్ని నమ్మి ఎక్కడైతే మనం ఆగిపోయామో, ఎక్కడైతే ఏ ఆలోచనలతో అయితే మనం మన లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నామో వాటిని ఓవర్కమ్ చేసి నెక్స్ట్ పరలోక సంబంధమైన పౌరస్థితి నిజంగా నాకుంటే నేనేం చేయాలి, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఇది ఎలా అంటే మనము తత్కాల్లో టికెట్ బుక్ చేస్తాం కదా, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాం ఇప్పుడు మనం అందరం. ఆ బర్త్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి, మన బర్త్ని మనము కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఆ పౌరస్థితి ఉంది అనే వాగ్దానం అంటే మనకి టికెట్ బుక్ అయింది. దాన్ని దాన్ని స్వతంత్రించుకోవడానికి నేను ఏం చేయాలి అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఆ క్వశ్చన్తో ఈరోజు ఇక్కడ నుంచి మనం వెళ్దాం. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచాడు, చనిపోయినను బ్రతుకును. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం చనిపోయినా కానీ బ్రతుకుతామంట. ప్రకటన 1:18 ఆయన మరణం యొక్క విజయానికి సాక్ష్యం మనం చూస్తాం. ప్రకటన 1:18 ఉంటుంది అన్నమాట, పరలోకపు సాక్ష్యం. సో ఏ ఆలోచన దగ్గర మనం ఆగిపోయామో ఒక్కసారి మనల్ని మనం వేటితో ఆగిపోవడం ఇన్ ది సెన్స్ ఏ ఆలోచనలతో మనం లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం, ఆ ఆలోచన మనల్ని పరలోక సంబంధమైన పరిస్థితికి చేర్చే విధమైన ఆలోచన, లేకపోతే ఆ ఆలోచన భూ సంబంధమైన ఆలోచన. తన తల్లి అయిన మరియ, మగ్దలేనే మరియ, శిష్యులు అందరూ ఆగిపోయారు, తన మరణంతో ఆగిపోయారు. సో మనం ఏ ఆలోచనలతో నడిపించబడతా ఉన్నాం? సో ఆయన మరణంతో మనం ఆగిపోవద్దు. పునరుద్ధానము అనే వార్తతో మన లైఫ్ని మనము లీడ్ చేద్దాం. మన పౌరస్థితి పరలోకమందున్నదని మనం గ్రహిద్దాం. సో దాన్ని పొందుకోవడానికి నేను ఏం చేయాలో ఆ ప్రయత్నాన్ని ఈ రోజు నుంచి మనము మొదలు పెడదాం. ఆయన వాగ్దానాలను నమ్ముదాం. ఆయన మరణమును గెలిచిన రాజు, ఆయన మాటను మనం జ్ఞాపకం చేసుకొని రేపటి నుంచి మనం ఏం చేయాలి, ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏం చేయాలి దేవుడిని అడుగుదాం. ప్రభువా, ఆ పౌరస్థితిని పొందుకోవడానికి నేనేం చేయాలయ్యా? అంత్య దినముల యందు యవనస్తులు దర్శనములు చూస్తారని ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రాత్రి ప్రభువా, నేను నీ దర్శనం కొరకు కనిపెట్టుకుంటున్నానని దేవునితో ఒక తీర్మానం చేసుకుందాం. ఆయన మాటను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన ఇచ్చే ధైర్యాన్ని పొందుకుందాం. ఒకప్పుడు పిరికివాడైన పేతురు సాధారణ చేపలు పట్టే జాలరి అధికారుల ముందు మాట్లాడాడు. 3,000 మంది 5,000 మంది రక్షింపబడ్డారు. పునరుద్ధానంలో ఉండే శక్తిని పేతురు గ్రహించాడు, పేతురు పొందుకున్నాడు. ఈరోజు నేను ఆ శక్తిని పొందుకుందాం. ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం. ఈ భూ సంబంధమైన 80 సంవత్సరాల లైఫ్ని లీడ్ చేయడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం.
ఎంతోమంది అధికారులను కలుస్తూ ఉంటాం, ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. మరి పరలోకమందున్న ఆ పౌరస్థితిని పొందుకోవడానికి ఏ ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం? దాని కొరకు మనం ఏం ప్రయాసపడతా ఉన్నాం? ఆ బర్త్ని మనం కన్ఫర్మ్ చేసుకోవద్దా? మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి నాయన ప్రభువా, నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు లేపబడకపోతే నాయన ప్రభువా, ఈరోజు మేము ఇక్కడ కూర్చోవడం వేస్ట్ నాయన, అర్థం లేకుండా ఇక్కడ వచ్చి మేము కూర్చున్నట్లు తండ్రి. కానీ నాయన ప్రభువా, నీవు లేపబడినందుకు నాయన ప్రభువా, నాయన తండ్రి, మా విశ్వాసానికి ఒక అర్థం చేకూర్చబడింది నాయన. ఇదిగో ప్రభువా, ఇప్పటి నుంచి నాయన ప్రభువా తండ్రి, ఆ పౌరస్థితిని మేము స్వతంత్రించుకోవడానికి ఏం చేయాలో మీరు మాకు నేర్పించండి. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీరు ఇచ్చిన ప్రతి మాటను బట్టి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన తండ్రి. ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరచుకోండి తండ్రి. ఆయన ఈ వాక్యానుసారంగా మేము జీవించిన ఆయన ప్రభువా తండ్రి, నాయన నిన్ను వెంబడించి కృపను దయచేయండి. అపవాది ఈ మాటలను ఎత్తుకొని పోకుండా నాయన ప్రభువా, నీ ఆత్మను మా హృదయాలకు కంచెగా కాపుదలుగా ఉంచండి తండ్రి. మేము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉండగా నాయన ప్రభువా, మీ తోడు కాపుదల, మీ సన్నిధిని మాకు తోడుగా పంపించండి. రేపటి దినము నిన్ను ఆరాధించడానికి మేము సిద్ధపడి రావడానికి నీ కృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు, సహాయం దయచేయండి. కానుకలు విత్తిన ప్రతి హస్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. వారి కుటుంబాల్లో మీ కార్యాన్ని మీరు జరిగించండి నాయన ప్రభువా. వారి తండ్రుల యొక్క చేతి పనులను మీరు ఆశీర్వదించండి. పదోన్నతులను వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పరిచయలో సహాయపడ్డ ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. సౌండ్ సిస్టమ్ని పెట్టిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు, ఇన్స్ట్రుమెంట్స్ వాయించిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. సంఘాన్ని నాయన ప్రభువా, మేము మాకంటే ముందుగా వచ్చి సిద్ధపరిచిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, వారి కొరకు మీరు దాచి ఉంచిన ఆశీర్వాదాలు వారిని పాత్రలు చేయమని వేడుకుంటూ నాయన తండ్రి, ఈరోజు ప్రకటింపబడిన వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. సో మీ అందరూ